హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా ట్రోల్స్. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎప్పుడూ అన్ని రంగాల్లో రాణిస్తూ ముందు నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఒక స్పెషల్ వీడియో చేశాను. మహిళలు వాళ్ళకి వచ్చే సమస్యల నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఎలా వాళ్ళు కాపాడుకోవాలనే ఒక చిన్న స్క్రిప్ట్ ద్వారా వీడియో చేశాను. ఈ వీడియో చూసి అందరూ లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మహిళలందరూ ఎలా ఉండాలో ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో ఉండాలి, ఎలా ఉండాలి అనేసి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రతి ఒక్కరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే రౌడీ మోక్షిత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆహా ట్రోల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Estáis Satyabama speaking. Estáis Satyabama speaking. Who is this? రమ్య చెప్పే, నువ్వా? చెప్పే. నేనే ఇక్కడ గోదావరి కన్నా పడ్డది డ్యూటీ. అదే 3 days అవుతుంది గోదావరికన్నా డ్యూటీ పడ్డది. అదే ఎందుకంటే ఈ మధ్య ఈ మోపురాళ్ళు ఆడపురాలను పటాయిస్తారు కదా, లవ్ చేయని చేయకపోతే చంపుతాం, అది చేస్తాం, మానభంగం చేస్తా అంటారు కదా. సో వాళ్ళ కోసం మిక్సల్ అండర్ గ్రౌండ్ కింద డ్యూటీ పడ్డది గోదావరికన్నా. అది మన సంగతి తెలిసి అదే ఈ ఏరియాలో బాగా జరుగుతున్నాయట. అదే వాళ్ళ సంగతి చూద్దామని డ్యూటీ నేనే వేయించుకున్నా. సరేనే. ఓకే ఓకే ఓకే, వస్తా తప్పకుండా. సండే కదా. ఏంది ఇది కొత్తగా కనబడుతుంది? దీన్ని ఎట్లయినా పటాయించాలి. చూస్తే మంచి రిచ్ పార్టీ తీరే ఉన్నది. కొంటే కిరాయి వచ్చింది. దీన్ని ఎట్టి వేసి నా లవ్లో పడేయాలి. దాని దగ్గర ఏమైనా పైసలు ఉంటే గుంజుకోవాలి, దాన్ని అనుభవించాలి. ఇక నేను ఇదే పని మీద ఉంటుంది ఎప్పటికీ. ఎప్పుడు చూసినా ఇది హెల్మెట్ పెట్టుకునే ఉంటుంది.
దీని ముఖం ఇవాళ ఎటు చేసి చూడాలి, ఎటో పోతుంది, దీన్ని ఫాలో అవుతా. నీ అమ్మ ఇంకా అత్తలేదు, ఇది టైం చూస్తేనేమో గింత అవుతుంది, ఇది నాకన్నా ముందే బయలుదేరింది ఇంకా అత్తలేదు, అంటే ఏమో పని ఉన్నట్టున్నది కానీ పని చూసుకున్నట్టు. వస్తాను. ఏంది, ఏం కావాలి? ఆగు. ఏంది బాగుతున్నావు? ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు రాజేష్. ఎప్పటి నుంచో నీ ఎంబడి పడతానా, అయినా నువ్వు ఎప్పుడు నన్ను చూస్తలే. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం. అది ఏది ఐ లవ్ యూరా? ఒకసారి నీ ముఖం అద్దాలో చూసుకో, మాస్క్ పెట్టుకోరా బేరకు. సరే దీన్ని లవ్ చేస్తే నా లవ్ని రిజెక్ట్ చేస్తారా? దీన్ని ఎటు చేసి పడేయాలి, దీన్ని ఆస్తి మొత్తం కొట్టేయాలి, దీన్ని పటాయించాలి ఎటు చేసి, దీన్ని వదిలిపెట్టేది. అమ్మ నీ షాపింగ్ చేస్తా, డోర్ పెట్టుకో. చెప్పే, నేను డ్యూటీకి వెళ్ళాలి, వెళ్తా. ఆవు. ఏంటి చెప్పు. ఒక నిమిషం, నేను మళ్ళీ చేస్తా. ఒకసారి మాస్క్ది. మాస్క్ తీస్తే ఏం చేస్తావు? నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రేమించి ఏం చేస్తావు? ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని? అవునా? ఎన్నిసార్లు చెప్పింది లవ్ చేస్తానని? నా ప్రేమను యాక్సెప్ట్ చేయి, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఒప్పుకుంటే మంచిది, లేకపోతే నా అసొంటి వేస్ట్ గాడే ఉండడు. కావాలంటే వాడponట అడిగి తెలుసుకో, నేనేంటిదో తెలుస్తుంది నీకు. ఏంటిది, ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమించేటువంటి అయితే నీ ప్రేమ మా తల్లిదండ్రులకు వచ్చి చెప్పాలి. ఇంద్రాబాయ్ రోడ్డు మీద ఆపి అడుగుతున్నావు. ఫస్ట్ నువ్వు మాస్క్ పెట్టుకో, ఓకేనా? ఏం చేసుకుంటావో చేసుకోపో, వెంట కూడా వీకలేవు. పా నన్నే రిజెక్ట్ చేస్తారా మళ్ళీ? నా ఇజ్జత్ దీన్ని రెడీ చేసి నన్ను అనుభవించాలి, లేకపోతే దీన్ని చంపాలి. చంపుతా, కంపల్సరీ చంపుతా, దీన్ని ఎట్టి చేసి చంపుతా, అనుభవించే చంపుతా. అన్ని రోజుల నుంచి దీన్ని ఎంబడి ప్రేమ అంటూ ఒప్పుకుంటలేదు కదా, ఇవాళ ఎట్టి చేసి దీన్ని లాస్ట్ సార్ అడుగుతా. ఒప్పుకున్నదా సరే, లేకపోతే దాన్ని కంపల్సరీ చంపుతా. చంపుడే కదా దాన్ని. ఓకే, ఇక అది బయటికి వెళ్ళే టైం అయింది. ఇది బయటికి వెళ్ళుడితోటి నేను దాన్ని వేసెత్తి కంపల్సరీ వేసెత్తా. దొరికినవే, ఈ రోజు నా చేతిలో అయిపోయినవే నువ్వు. అబ్బచ్చా, అంత సినిమా ఉందారా నీకు? ఎవరనుకున్నావురా నేను? చూసారు కదా, నేను ఈ ఏరియా కొత్త వచ్చిన ఎస్ఐ సత్యభామని తెలియకుండా వీడు నాకే లైన్లో పెట్టిండు. అలాంటి నార్మల్గా కాలేజ్ పోయే పురాలని ఇలాంటి వాళ్ళు ఎంతమంది మోసం చేస్తారు చెప్పనక్కర్లేదు. ఆడపిల్లలారా మీకే చెప్తున్నా, నాలాగా నేను ఎస్ఐని కాబట్టి నేను మా పేరెంట్స్కి చెప్పలేకపోయినా.
మీలాగా ఇలా ఎవరైనా ప్రేమిస్తున్నాను చెప్తే వెంటనే మీ తల్లిదండ్రులకు కానీ మీ ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వండి అని మక్కి ఎగరంతాం. అంతేగాని చెప్పకుండా మీలో పెట్టుకుంటే వాడు ఎటు నుంచి వచ్చి చంపేతలేదు. ఓకేనా? ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యం ఉంటే ఏ ప్రాబ్లం అయినా ఎదిరించగలదు. ఒక బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అంటే ఆ తల్లికి ఎంత బలం ఉంటుంది. మీలో ఉన్న బలాన్ని మీరు గుర్తించాలి. మీలో ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్య సహకారంతో ఉండాలి. అందరి కోసం చెప్తున్న ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళ నుండి అందరూ ప్రాణాలను కాపాడుకొని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తల్లిదండ్రులకు చెప్పి మీ సమస్యను తొందరగా క్లియర్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఈ వీడియో.